హాయ్ గైస్, వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. సో ఇదైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను బికాజ్ ఇదంతా మెట్ల నడిచే టైంలో జరిగిన కథ అనమాట. చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఇదంతా మిస్టీరియస్గా ఉంటుంది చూడండి. నాకే కొంచెం టెన్షన్, మా మమ్మీకి నాకు మా డాడీకి టెన్షన్ అనమాట అయింది ఈ ఎక్కే దారిలో అనమాట. ఫస్ట్ అయితే శ్రీవారి మెట్ల దగ్గరకు వచ్చి మీరు కూడా మొక్కేసుకోండి, మేము కూడా మొక్కేసామన్నమాట. నేనైతే బొట్టు పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మెట్లు. ఫస్ట్ మెట్టుకు అయితే మనం మొక్కుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే నేనైతే వాటర్ నింపమని చెప్పాను మా మమ్మీకి. సో వాటర్ నింపేస్తుంది. అండ్ ఫస్ట్ బాలాజీ స్వామి అయితే ఫస్ట్ మనకి దర్శనం ఇస్తారనమాట. ఒక టెంపుల్ ఉంటుంది. అండ్ శ్రీవారి మెట్ల నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్క ఫోటో అయితే దిగాలి కదా మనం. అలా దిగేసాము. అండ్ ఇదే మీకు ఒక వ్లాగ్లో అయితే పెట్టేశాను కదా, చిన్నగా మాటలు వచ్చే వ్లాగ్లో. సో అందులో ఇంకా మొక్కుకొని అయితే వచ్చేసాను. అందరైతే బొట్లు ఫస్ట్ నుంచి 3255 3338 మెట్లు అయితే ఉన్నాయన్నమాట శ్రీవారి మెట్లని. సో చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఫస్ట్ ఎక్కగానే అంత అనిపించలేదు. 1000 మెట్లకి ఇట్స్ ఓకే అనిపించింది, ఫైన్ అనిపించింది. తర్వాత స్టార్ట్ అయింది అసలైన మ్యాటర్. అండ్ అక్కడి నుంచే మన మిస్టీరియస్ థింగ్ కూడా స్టార్ట్ అయింది. అప్పటి వరకు అయితే నేను చెప్పను, ఇది కూడా కొంచెం మిస్టీరియస్గా ఉండాలి కదా మీకు కూడా. సో 40 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఎందుకో స్టెప్స్ ఎక్కాలంటే అసలు ఆ రోజు ఎందుకో దుఃఖం అంటే ఏందో అనిపించింది అనమాట. ఫస్ట్ టైం అంత అనిపించలేదు. ఇంకా ఫస్ట్ అయితే కూర్చొని కొన్ని ఫొటోస్ దిగుదాం అనుకున్నాం. కూర్చొని దిగుతున్నాం. అండ్ మా మమ్మీ ఉరుకుతుంది అనమాట ఫస్ట్గా. నేను కూర్చుంటే ఇంకా ఎక్కువ కాళ్ళు వస్తున్నాయని కర్పూరం పెట్టుకుంటూ కూడా కొంతమంది అయితే ఎక్కుతున్నారనమాట. ఇంకా నేనైతే ఇట్లా వీడియోస్ తీసుకున్నాను కొన్ని నడిచేటప్పుడు. చూస్తున్నారు కదా ఎన్ని మెట్లు నడిచినా ఇంకా మెట్లు కనిపిస్తున్నాయి. అలసిపోయిన తర్వాత ఇంకా చూస్తే చాలా భయంకరంగా అనిపించింది. మాకు అక్కడనే దేవుడు కనిపించింది అనమాట ఆ మిస్టీరియస్ థింగ్తోని. సో ఇక్కడనే అసలైన మిస్టీరియస్ స్టార్ట్ అయిందనమాట. సో మా డాడీ అనేది ఫస్ట్గా ఎక్కుతున్నాడు. అండ్ ఆంటీ అయితే మా డాడీ వెనకాల ఫాలో అవుతుందని మేము అనుకున్నాము. అండ్ మా మమ్మీతో నన్ను రమ్మన్నాను మా డాడీ. 300 స్టెప్స్ వరకైతే, 300 స్టెప్స్ కాదు 1000 స్టెప్స్ ఉన్నప్పుడే ఆంటీ అన్నది, అమ్మో ఇన్ని మెట్ల నాకు నొప్పి వస్తుంది ఇంకా మోకాలు అని అన్నది. 400 స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాను సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళాలి కదా. సో అక్కడైతే నాకు ఇట్లాంటి స్టోన్స్ కనిపించాయి. ఇవైతే పెడదామని పెట్టేశాను అప్పుడు. అండ్ మంచిగా కోరుకోవాలంట కదా ఇది పెట్టినప్పుడు. సో ఫస్ట్గా పెట్టేసి ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి కదా. అక్కడ పెడుతున్నప్పుడు నాకు ఏదో ముళ్ళు గుచ్చుకుంది. మరి ఎందుకు అట్లా కూర్చుకుందో తెలియదు. 450 మెట్లు అయితే ఎక్కేసాము. కానీ చెమటలు పటాపటా కారుతున్నాయి అనమాట. అది ఇంకా ఏప్రిలే. మే అయ్యి ఉంటే మాత్రం అక్కడనే ఇంకా మాడి మసేటోళ్ళ మేము. అసలైన కహాని ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. డాడీ చూసినారా మొత్తం చెమటలు కారుతున్నాయి. మా డాడీ అయితే ఇంకా ఫస్ట్గా ఎక్కేస్తున్నాడు. నేను కూడా మా డాడీతో ఎక్కుదామంటే మా డాడీ మమ్మీతో రమ్మన్నాడు, మళ్ళీ మిస్ అయిపోతాయి ఎలా అని. సో ఆంటీ అయితే మా డాడీ వెనకలనే ఫాలో అవుతుందని మేమైతే అనుకున్నాము. కానీ ఏమవుతుందో చూపిస్తాను మీకు. అండ్ నేను ఇదైతే వీడియో అన్నీ సెల్ఫీ స్టిక్తో అయితే తీశాను. సో మంచిగా తిరుపతికి అయితే కుదిరిందనమాట సెల్ఫీ స్టిక్తో వీడియో తీయడం. మేబీ దీనికి బాకీ ఉందేమో ఈ వీడియోస్ తీయాలని. సో మంచిగా వీడియోస్ తీసేసి మంచిగా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయాలి. ఇంకా మాటలని మేము మాట్లాడుకునే పెట్టాలనుకున్నాము. కానీ నడుస్తుంటే అప్పటికే ఓపిక అనేది తగ్గిపోతుందన్నమాట. సో ఏం మాటలు పెట్టుకోలేకపోయాము. అందుకే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మెట్లు అయితే చాలా ఉన్నాయి. చూస్తున్నాను ఎక్కుతున్నా కదా మెట్లు ఉన్నాయి అనిపించింది. ఎందుకో చాలా దుఃఖం అనిపించింది ఎక్కుతున్నప్పుడు. ఇంకా వాళ్ళైతే కొంతమంది కర్పూరాలు వెలిగించారు, మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. రియల్గా వాళ్ళని చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే. ఇంకా మోకాళ్ళ మెట్లను ఉంటాయి కదా అక్కడ కూడా మోకాళ్ళతో నడుస్తున్నారు కొంతమంది. చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. బట్ ముక్కు కదా తప్పదు. అండ్ ఆంటీ కూడా కూర్చుని చూస్తున్నారా, ఈ ఆంటీతోనే మాకు మిస్టీరియస్ థింగ్ అయితే అయిపోయిందనమాట. మా అమ్మ అప్పుడే మొక్కుతుంది దేవుడా గోవింద గోవింద అని. ఎందుకంటే చాలా మెట్లు ఉన్నాయి కాబట్టి మా మమ్మీకి కొంచెం భయం వేస్తుంది. అందుకే మా మమ్మీ మొక్కేసింది. అండ్ నేనైతే మెహందీ వేసుకున్నాను, అదే చూపిస్తున్నాను మీకు. అండ్ మా మమ్మీ అయితే ఖర్చు ఇస్తుంది మా డాడీకి. బికాస్ మా డాడీకి పటాపటా చెమటలు కారుతున్నాయి అనమాట. మా డాడీకి ఫాస్ట్గా వచ్చేస్తాయి చెమటలు, నాకు కూడా వస్తాయి. బట్ అంత కనిపించవు. ఫాస్ట్గా వచ్చిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కనిపిస్తుంది. మమ్మీ అయితే ఇంక అక్కడనే ఆగిందనమాట. మమ్మీ కోసం అయితే నేను కూడా వెయిట్ చేస్తాను. అండ్ మాకైతే ఆల్మోస్ట్ 4.5 hours to 5 hours పట్టింది మమ్మీ ఇలా ఆగుకుంటూ వెళ్తుంటే. మా డాడీ ఫాస్ట్గా రీచ్ అయిపోయారు. 3.5 hours వెళ్ళిపోయారు. మా మమ్మీ వల్ల నేను కూడా ఆగాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి రియల్గానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
అండ్ చూస్తున్నారు కదా కోతులు అయితే బాగా వచ్చాయి. అండ్ మేము మీదికి రీచ్ అయిన తర్వాత ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచి అయితే మా లగేజ్ అయితే పిక్ చేసుకొని కార్లో పెట్టేసాము. పర్ పర్సన్కి 50 రూపీస్ అన్నాడు. ఫస్ట్ అయితే 200కి 3 మెంబర్స్ రావచ్చు అని అన్నారు. ఇంకా మేము అడిగితే ఇంకా 150కి 3 మెంబర్స్ని తీసుకెళ్లారు. అండ్ మాకు రూమ్ అయితే దొరికిందనమాట. ఇదైతే రూమ్ అయితే రామ్ బగీచాలో అయితే దొరికిందనమాట. అదైతే పెద్దగానే ఉంది. సో మేమైతే మంచిగానే అడ్జస్ట్ అయిపోయాము. 5 మెంబర్స్ అయితే వెళ్ళాము కాబట్టి మాకు బాగానే సరిపోయింది రూమ్ అయితే. ఒక రూమ్లో 5 మెంబర్స్ ఉన్నాము. అండ్ ఆ రూమ్కి వెళ్ళడానికి అయితే ఇలా కార్లో అయితే వెళ్ళాము. ఆ కార్లో కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది, బికాస్ అది షేరింగ్ అనమాట. అంటే ఫ్రంట్ సీట్ ఖాళీగా ఉంది కదా, ఆయన ఎక్కించుకుందాం అనుకున్నాం. ఇంకా మాకు అప్పటికే చాలా లేట్ అయిపోతుంది, అంటే ఏమంటారు తలనీళ్ళు అయితే ఇవ్వాలి కదా, సో అందుకు. సో ఇంకొకరు అయితే ఫాస్ట్గా ఎక్కారు, ఇంకా ఆయన అయితే సగంలో దిగిపోయారు. అండ్ మేమైతే డైరెక్ట్గా మా రాంబిగీచ దగ్గరకు దిగిపోయాము. మాకు అర్థం కాలే అడ్రస్ అయితే. మా డాడీ ఫాస్ట్గా వెళ్ళిపోయారని చెప్పాను కదా, సో మా డాడీ అయితే అంటే రూమ్ దగ్గర టికెట్స్ తీసుకోవడానికి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట. మేము ఇలా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మేమైతే రీచ్ అయిపోయాం. లోపల నడుస్తుంటే అట్మాస్ఫియర్ రియల్గా ఎండ కొడుతున్నా కూడా మాకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకో తిరుపతి అంటే ఆ వైబ్ ఉంటుంది కదా, తిరుపతి అనగానే ఒక లాంటి ఫీలింగ్ అనమాట. దేవుడిని చూస్తుంటే అసలు మనం ఇవన్నీ మర్చిపోతాం కదా. అండ్ ఏవైతే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మెట్లెక్కే దారిలో ఎలా అవుతుంది అని మాకు చూస్తున్నారు కదా. దెబ్బకే కొప్పు వేసేసుకున్నాను అనమాట, అంత ఉబ్బరిస్తుంది. యాక్చువల్లీ ఫ్యాన్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసాను, ఫ్యాన్స్ లేవు. సో ఇక్కడ మిస్టీరియస్ థింగ్ అయితే అయిందని చెప్తున్నాను కదా. అయితే మాతో వచ్చిన ఆంటీ ఉంటుంది కదా, సో తను 1000 స్టెప్స్కి అయితే అనేసింది, అమ్మో నాకు కాలు నొస్తుంది అన్న. సో మేము ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము ఆంటీ కోసం. ఇంకా ఆంటీ మా డాడీని ఫాలో అవుతుంది అనమాట. నేను మా మమ్మీ కోసం ఆగిపోయాను. ఆ ఆంటీ ఫాలో అవుతుంటే వెళ్ళిపోతుందని మేము అనుకున్నాం. నేను మమ్మీతో ఉన్నా అండ్ ఆంటీ మా డాడీతో ఉంది అనమాట. సో ఆంటీ వెళ్తుందని మేము అనుకుంటున్నాము. ఆంటీ ఏమో ఇంకా కనిపించట్లేదు. మా డాడీ మమ్మల్ని అడుగుతుండే, ఆంటీ మీతో వస్తుంది కదా, మీరు ఎలా విడిచిపెట్టారని మా డాడీ అంటున్నాడు. మేమేమో నీతో వస్తుందని ఆంటీ చెప్పింది అని మేము అంటున్నాము. సో మాకు బాగా భయపెట్టేసింది అనమాట ఆంటీ అయితే. మేము ఇంకా రిటర్న్ వెళ్ళేటోళ్ళని అడుగుతున్నాం అనమాట. ఇల్లు చూస్తే చెప్పండి ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా, ఎందుకంటే బాటిల్ కూడా లేవన్నమాట తన చేతిలో. సో అందుకే మాకు చాలా భయమైంది, ఏమైనా అయిందా ఏంటిది, ఆంటీ కళ్ళు తిరిగి పడిపోయిందా, ఎనర్జీ లేకుండేనా ఆంటీకి అని అట్లా భయమైంది. సో అందుకే రిటర్న్ వెళ్ళే వాళ్ళని అయితే అడుక్కుంటూ అయితే ఎక్కాము. అండ్ పక్కన పోలీస్ వాళ్ళు ఉంటే కూడా మాట్లాడామన్నమాట పోలీస్ వాళ్ళతోనే. ఆయన అంటుండే మెట్ల ధరలు ఎవరు తప్పిపోరేమన్నా అయినా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మాకు అని అన్నారు. సో మాకు అప్పుడు అర్థమైంది అమ్మాయి సేఫ్ ఎక్కడున్నా ఆంటీ అని. సో ఇంకా అలా మెల్లగా కూర్చొని ఎక్కే వరకు 4.5 hours పడిందనమాట. అండ్ ఇక్కడ 2050 మెట్లు ఎక్కే టైంకి కోతులు అయితే చాలా ఎక్కువైపోయాయి అనమాట. మాకేమో ఇద్దరికి భయమే కోతులు అంటే. ఒక చేతిలోనేమో బ్యాగ్ ఉంది, ఒక చేతిలో బాటిల్ ఉంది, అవన్నీ ఇక్కడ వచ్చి మీద పడతాయని భయమైంది. సో మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా మమ్మీ చిరాకు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ టైంలో వీడియో ఏంటిది, అప్పటికే మనకు టెన్షన్స్ ఫుల్ ఉన్నాయి అని అంటుంది. సో ఇంకేం చేస్తాము, ఇంకా వచ్చే వాళ్ళని అడుగుతున్నాము. యాక్చువల్లీ ఇంకోసారి ఏమో ఇంకా ఒక కాడ ఆగి ఇంకా మా దగ్గర 1 రూపీ కూడా లేదనమాట. సో మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా మమ్మీ ఎలా ప్రేయర్ చేస్తుంది ఆంటీకి ఏం కావద్దు అని. సో 1 రూపీ కూడా లేవు కాబట్టి ఇంకా వాటర్తో అడ్జస్ట్ కాలేకపోయినాం. 1 అయిపోయింది ఆ టైంకే. ఇంకా వల్ల అవుతుంది. మా డాడీకి ఫోన్ చేసి చెప్తుందనమాట మా మమ్మీ, ఏంటిది ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు, ఇంకా తిట్టు నార్మల్గా ఉండదు కదా మమ్మీ వాళ్ళది. సో కోపం వస్తే ఇంకా ఫ్రస్ట్రేషన్ భరించాల్సిందే కదా. అలా మా డాడీని తిడుతుంటే ఒక ఆంటీ లక్కీగా చూసి, ఇంకా మీకు ఏమైనా కావాలని నేను ఇప్పిస్తానంటే లెమన్ జ్యూస్ ఇప్పిస్తాను నేను మీకు అని అన్నది. సో మా మమ్మీ అన్నది తర్వాత ఇచ్చేస్తాం మీకు అమౌంట్ అని అంటే, ఏముంది 20 రూపీసే కదా నో ప్రాబ్లం అని చెప్పి ఆ ఆంటీ అయితే ఇప్పించారు. ఈ కాలంలో అలా చేసిందంటే కూడా నాకు గ్రేట్గా అనిపించింది. అంటే మేము ఎవరో కూడా తెలీదు, అండ్ ఆమె మా కోసం అలా చేసేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. నేనైతే దేవుడే మేబీ వచ్చి ఈ రూపంలో ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఎవరు ఇవ్వరు కదా ఈ కాలంలో. 1 రూపీ ఇవ్వాలన్నా కూడా ఆలోచించే కాలంలాగా అయిపోయింది. సో ఆంటీ 20 రూపీస్ ఇచ్చినట్టు చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఎందుకంటే 1 రూపీ కూడా లేదు. మాకేమో ఫోన్పే చేయడానికి మమ్మీ ఫోన్ మా డాడీ దగ్గర ఉంది, ఓన్లీ నా ఫోన్, ఎందుకంటే వీడియోస్ కోసమని నేను నా ఫోన్ తీసుకున్నాను అనమాట. సో ఈ మిస్టీరియస్ థింగ్ అయితే జరిగింది. అందులో నుంచి కోరుకోవడం చాలాసేపు అయింది. యాక్చువల్గా లాస్ట్కి ట్విస్ట్ ఏంటిదంటే ఆంటీ డాడీ కన్నా స్పీడ్గా వెళ్ళి ఆంటీ వెయిట్ చేస్తుందన్నమాట. అంతే ఈ వీడియో, బై.